ఇప్పుడు అసలు అక్కడ తీసుకునే డెసిషనే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం ఉంటుందా లేకపోతే సమాధి అయిపోద్దా అనేదాన్ని చాలా మళ్ళీ గరికను మొలిపించినట్టు అవుతుంది. కూకట వేళతో తీసేయాల్సిన విషవృక్షం అది. ఆ విషవృక్షం కనుక మళ్ళీ మొలకైతే మళ్ళీ చిగురిచ్చిందంటే మాత్రం చంద్రబాబు గారు చేతిలో చేసింది చారిత్ర తప్పిదం అవుతుంది. అది మళ్ళీ కనుక మొలకెత్తిందంటే మళ్ళీ రాష్ట్రం పెట్టుబడి పెడతానికి ఎవరు రారండి. అది ఒకసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ సెకండ్ యాంగిల్ వచ్చిందంటే ఎవరు ధైర్యం అసలు రారు. అది లేదు అంటేనే ఎవరైనా ఒక పెట్టుబడి పెడతానికి వస్తారు. ఎందుకంటే ఆ విషవృక్షం యొక్క ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అయ్యారు అందరికీ తెలుసు. ఎందుకంటే అతను తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన ఆర్థిక దోపిడీలు, కార్పొరేట్ దీంట్లో చేసిన అరాచకాలు, ఇండియా సిమెంట్స్ ఇటువంటి కంపెనీలనే సిబిఐ కేసులు ఇరికిచ్చేసి ఇబ్బంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి పంపించి ఇవన్నీ ఉంది. ఇప్పుడు కూడా 5 ఏళ్ళలో ₹1 పెట్టుబడి పెట్టిన కార్పొరేట్ కంపెనీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. కియా లాంటిదే రన్ చేయాలంటే భయపడి వెళ్ళిపోయారు. అమర్ రాజా లాంటి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కంపెనీనే అక్కడి నుంచి పలాయనం చేసింది. ఇంకా చాలా కంపెనీలు బయటకు వచ్చేసినాయి. ఇవాళ కొత్త రాష్ట్రం వచ్చింది, మెజారిటీ వచ్చింది అన్న తర్వాత మేము వస్తాము అని ఒక ఆశలతో కొంతమంది నిన్న మొన్న కూడా మెట్టెక్ జోన్ లాంటి వాళ్ళు ధైర్యం చేసి ట్వీట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఆ విషబీజాలని కోటవేళతో తీసేయకుండా మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇస్తే దీర్ఘదృష్టితో ఆలోచించకుండా కనుక అవకాశాలు ఇస్తే అది రేపొద్దున మొలకెత్తి దీన్ని కనుక లాజికల్గా కనుక మళ్ళీ మన మీద విసిరితే మనం ఆ వల్ల చిక్కుకుని కొట్టుకునే పరిస్థితి వస్తే సమాధానం చెప్పుకోలేని ప్రజలకి ముందు కనుక దోషిగా నిలబడే పరిస్థితి దురదృష్టం వస్తే అది రాష్ట్రానికి పెను ప్రమాదం. స్పెషల్ స్టేటస్ కంటే కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ వస్తే లాభమే అంత అనుకుంటున్నాము. ఆ విశ్వవృక్షం కనుక నెక్స్ట్ 5 years తర్వాత ఇంకా ఉంది అని కనుక ఎగ్జిస్టెన్స్లో కనుక ఉంటే మాత్రం, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్లో ఉంటే మాత్రం దానికంటే 4 రెట్లు నష్టం జరుగుతుంది సమాజానికి. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో ముళ్ళకి రేటు అనే దాన్ని పెట్టుకునే పరిస్థితి ఉంది జగన్ చంద్రబాబు నాయుడికి. ఇక్కడేమో రాష్ట్రంలోనేమో ఒక ముళ్ళ కుర్చీ, దాంట్లో కూర్చోవలసిన పరిస్థితి. అప్పులు కావాలని ఉద్దేశపూర్వకంగా FRBM దాటేసి దత్తపుత్రుని పెంచి పోషించాడు మోడీ. ఒక వికృత శిశువుని పెంచి పోషించాడు. ఆ వికృత శిశువుని దత్తత తీసుకున్నాడు ఆ వికృత పురుషుడు. కాబట్టి ఈ వికృతానికి మరి ఆయన పరిపాలనలో చేయటం అనేది కత్తి మీద సాములాంటిది చంద్రబాబు గారికి. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మరి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 6 ఇది గ్యారంటీస్ అవన్నీ అమలు జరపాలి. కేంద్ర సహాయం కావాలి. దాదాపు 1,70,000 కోట్లు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే ఎంత సహకరిస్తుంది? అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి, కానీ మీకు ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలి? మరి అక్కడంటే పెంచి పోషించారు. మన తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడం కోసం అక్కడ ఆ పార్టీని పెంచి పోషించారు. సరే, లక్కీగా దేవుడి దయ వల్ల ప్రజలు రియలైజ్ అయ్యారు, చైతన్యం చూపించారు, వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని చూపించారు. 55% ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుంది. మరి చంద్రబాబు గారు విఘ్నత కలిగిన మేధావుల్ని పెట్టుకునే సలహాదారులుగా డైనమిక్గాను ధైర్యంగా యాక్షన్ చేయగలిగే టీమును కూడా పక్కన పెట్టుకోవాలి. రెండు మిక్స్ చేసుకోవాలి. కానీ చంద్రబాబు గారి నైజం, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు దానికన్నా భిన్నంగా ఆయన పరిపాలన చేస్తాడని నమ్మకం ఉందా మీకు? నమ్మకం అంటేనండి, ఇప్పుడు ఆయనకి భవిష్యత్తులో పార్టీని బతికించుకోవాలన్నా, కార్యకర్తలను బతికించుకోవాలన్నా, మరి కార్యకర్తలే ప్రాణం కాదండి ఏ పార్టీకైనా. అమాయకులు కార్యకర్తలు, వాళ్ళు ఏం పదవులు ఆశించేవాళ్ళు కదా. పిచ్చితో జెండా మీద పిచ్చితో చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒక తండ్రిలాగా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిదే. మరి వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయాల్సిన ఇది కూడా ఉంటుంది. రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన ఆయనలో ఉంది. ఇప్పుడు కూడా నో డౌట్ భారతదేశంలో ఒక పెద్ద అసెట్ లాంటిది ఆయన. అటువంటి లీడర్, విజన్ కలిగిన లీడర్ ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. అంటే మనకు పెరట్లో మొక్కలాగా అయిపోయాడు చంద్రబాబు నాయుడు, మనకు పెరట్లో మొక్కలాగా అయిపోయాడు. కానీ ఇతర రాష్ట్రాలకు ఆయన అంటే ఒక ఇతర దేశాల్లో కూడా ఆయనకి పేరుంది. ఇక్కడ పెరట్లో మొక్క ఎందుకు అయ్యాడంటే ఆయన చేసే ఇండెసివ్ పాలసీస్ మనం దగ్గరగా చూస్తాం మూలాన అది మనకు బయటపడుతుంది. దాని నుంచి బయటకు రావాలనే మనం మొదటి నుంచి కోరుకుంటున్నాం. కోరుకుని ఒక రైతు గొప్పవాడా కాదా అనేది చెప్పాలంటే సిఎస్ గారు ఆయన పొలం చూసి చెప్పవచ్చు. పొలం మీద వెళ్తా అంటే పొలంలో కలుపు మొక్కలు ఏమీ లేకుండా పైరు పచ్చగా ఉంటే ఎవరే ఈ రైతు అని అంటాం. రైతు బిడ్డగా మనం చెప్పండి, మీకు తెలియదు ఏముంది. వెళ్తా అంటే మొత్తం కలుపు తొంగ ఓదా మొలిసిపోయి పంట కనిపించు, ఎవడ రీడు పనికి మాలినట్టు రైతు అంటాం. అవును, జనరల్గా అంటుంటారు, అంటాం కదా. ఇంతే సింపుల్. ఇక్కడ కూడా మనం ఇదే అప్లై చేసుకుని
రాష్ట్రంలో ఈ కలుపు మొక్కలను కనుక ఏరేసే కార్యక్రమం పెట్టకుండా కనుక ఉపేక్షిస్తే మాత్రం ఆయన పనికిమాలిన రైతులాగానే ఇదవుతాడు. ఈ కలుపు మొక్కలు ఏరేసి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలనుకుంటే నిర్దాక్షిణ్యంగా చాలా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుని రాజకీయంగా చేయాలి, దీర్ఘదృష్టితో ముందుకెళ్ళాలి, పార్టీని బతికించాలి. అంటే పార్టీని వారసత్వంగా ఆయన కొడుకేస్తారా మనం అది కాదు మనం అనేది, మళ్ళీ దాన్ని అట్లా అనుకుంటారు. పార్టీ అనేది ముఖ్యం. పార్టీకి ఎవరు వస్తే ఏముందో తర్వాత ఆయన తర్వాత వారసులు ఎవరో ఒకళ్ళు వస్తారు. ముందు ఆయన ఉన్నంతకాలం ఆయనే నాయకుడు, ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే నిర్ణయంతోనే ప్రజలందరూ పాపం మళ్ళీ నమ్మి తప్పు చేసాం పశ్చాత్తాపడ్డామని మళ్ళీ తీర్పు ఇచ్చారు, నువ్వే కావాలని ఇచ్చారు. దాంట్లో సందేహం. సో ఇంకా కూడా ఆయన కలుపు మొక్కలు అలానే ఉంచేసి పేయకుండా ఉంటే చారిత్రక తప్పిదం అయిపోతుంది అంతే. మళ్ళీ ఇంకెవరు కానీ ఆయన కలుపు మొక్కలు పీకేంత ధైర్యం ఆయనకు ఉండదు లేదు అనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఆయనకి 75 ఏళ్ళు అండి, రేపు ఈ 5 ఏళ్ళు అయితే దాదాపు 80వ పడిలో పడతారు. తర్వాత కనుక ఒకవేళ మిస్ఫైర్ అయింది అనుకుందాం, ఉన్నాయి మనం కోరుకుంటాం కాదు, మిస్ఫైర్ అయ్యి మళ్ళీ అదే విషవృక్షం ఏదో వచ్చింది అనుకుందాం, అప్పుడు పార్టీని నడపడం ఎంత కష్టం అయిపోతుంది. పార్టీ తర్వాత సంగతి రాష్ట్రం పరిస్థితి ఏమైపోతుంది. తర్వాత ఫైట్ చేసే కాకపోతే ఇవాళ మేరు పర్వతం లాగా చంద్రబాబు నాయుడు లాంటి మనిషి ఉండటం మూలాన ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఆయన కూడా కష్టపడ్డారు, నిరంతరం కష్టపడ్డారు. ఆయన ఉండారనే ధైర్యంతోనే కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన్ని వెనక అనుసరించారు. మరి అది రేపు తర్వాత ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకోవాలి. రాష్ట్రం మనం కూడా బాధ్యతగానే ఆలోచిస్తాం. మనం కూడా రాష్ట్రం మీద జాతి మీద 2 రాష్ట్రాల్లోనూ బాగుండాలని మనం కోరుకుంటాం. 2 రాష్ట్రాలు తెలుగు జాతి బాగుండాలి. మనం ఒకళ్ళకొకళ్ళు వరకపోరు ఏమీ లేదు కదండి. తెలుగు జాతి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, సమాజం బాగుంటే నెక్స్ట్ తరాలకి మళ్ళీ మనం కొంచెం ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇద్దామనే ఒక ఆలోచన తప్ప ఏముంటుంది. ఏముంది దీంట్లో ఏమైనా పదవులా లేకపోతే మనకి. ఇప్పుడు ఒకటేంటంటే మనం ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా సరే ఫ్రెష్గా కట్టడం అనేది ఈజీ, ఉండదాన్ని కూల్ చేసి మళ్ళీ కట్టడం అనేది ఖర్చు డబ్బులు అవుతుంది, అనుకున్న విధంగా రాదు కూడా. సింపుల్ ఆర్కిటెక్ట్ చెబుతారు, ఒక ఇంటిని ఆల్టర్ చేయడంలో అందం రాదు, డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. కొత్తగా కట్టడంలో చాలా ఈజీ, అనుకున్న విధంగా కట్టవచ్చు. ఇప్పుడు దీని పునర్నిర్మాణం పునాదులు అట్టాగా ఉంటే దాన్ని మళ్ళీ మనం చక్కదిద్దుకోవడం చాలా కష్టమైన పని. నాకు ఒక ఐఏఎస్ తెలిసిన ఆయన మాట్లాడారు, అసలు 2019 నుంచి ఇప్పటి వరకు జరిగింది ఏం జరిగిందో తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు 1 year పైన పట్టిద్దని అంటున్నారు. ఏం జరిగినా అవినీతి, అసలు అకౌంటబిలిటీ లేదు. 5 సంవత్సరాలుగా కాగుకి రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, ఫైనాన్షియల్ డేటా కానీ ఎకనామిక్ డేటా ఏది కూడా సబ్మిట్ చేయలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో కాగుకే తెలియదు. కాగ్ అనేది ఒక రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. వాళ్ళ మాటలనే పెడచేయమని పెట్టారు. ఆఖరికి సుప్రీంకోర్టు తీర్పులు కూడా పెడచేయమని పెట్టిన ఘటన మనం చూసాం కదా. ఏమవుతుంది మేము చేయకపోతే చూసుకోండి అంటే నిజంగానే ఇటువంటి వాళ్ళు వస్తారని ఆ రోజు అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు కళ్ళకి అనలేదేమో. అవును, లేదంటే ఒక క్లాస్ పెట్టుండేవారు. మరి ఏం చేస్తారు దానికి? నిజంగానే అడ్డం తిరిగేసి ఏం చేస్తామని సుప్రీంకోర్టు చేసి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి కంటెంప్ట్ కేసు పెడతాడా? లేదుగా. నా మీద పెడితే చీఫ్ సెక్రటరీని వేసుకుని నన్ను ఏం చేస్తావు అనే పరిస్థితిగా. వాళ్ళు అంత దిగజారిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. దొంగ క్రిమినల్కి, నేరస్తుడికి రాజ్యాంగంలో లోపాలు అన్నీ తెలుసు. తెలిసినట్టుగా అధికారం వచ్చింది అనుకోండి ఇంకెంతైనా ఆడుకుంటాడు రాజ్యాంగంతో చట్టాలతో. అదే జరిగింది 5 ఏళ్ళ.